హలో అండి. హాయ్. నేను మీ నిరంజన్ మన వీవర్లీ నుంచి. ఇది ఇందాక చెప్పినట్టు ఎపిసోడ్ 1 అయ్యింది. ఇప్పుడు ఎపిసోడ్ 2లో వచ్చేసి నేనేం చెప్పాలనుకున్నా అంటే అసలు హోల్‌సేలర్స్ ఎందుకు వి మన ప్రొడక్షన్‌కి హోల్‌సేలర్స్‌కి ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది? అసలు వీళ్ళొక సెక్టార్ మధ్యలో ఎందుకు? అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్‌లో నుంచి ఫర్ సపోజ్ ఒక మనం క్వైట్ 3, 4% మార్జిన్ ఏసుకొని ఇస్తాం. వాళ్ళక్కడి నుంచి వాళ్ళక్కడ ఇంకో 5-10% ఏసుకుంటారు డిపెండింగ్ ఆన్ ది ప్రొడక్ట్ అనేది. అసలు ఎందుకేస్తారు హోల్‌సేలర్స్ అంటే టు కట్ డౌన్ ది మార్కెట్, టు కట్ డౌన్ ది ప్రొడక్ట్ షేపింగ్. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి మొత్తం రా మెటీరియల్ వస్తుంది. సో, శారీ అంతా రా వస్తుంది. దే విల్ కీప్ ఆన్ యాడ్ సంథింగ్ టు ద శారీస్. లైక్ కొంచెం వర్క్ చేయడం గానీ, కొంచెం ప్యాకింగ్ హ్యాండిల్ చేయడం గానీ, ఇలా చేయటం వల్ల హోల్‌సేలర్స్‌కి కూడా ఒక 5-10% ప్రైజింగ్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో, అందువల్ల మన దగ్గరికి ప్లస్ హోల్‌సేలర్స్‌కి ఒక 5-10% మార్జిన్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. దీనికి ఎందుకు ఇంత నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, ఎందుకు మా దగ్గర రేట్ తక్కువ అనటానికి దిస్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ కాన్సెప్ట్ వల్ల హోల్‌సేలర్స్‌కి మనకు 5-10% మార్జిన్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ రిటైలర్స్ అనమాట. దేనికి రిటైలర్స్‌కి దీనికి మళ్ళీ ప్రైజింగ్ డిఫరెన్స్ అంటే, సో, హోల్‌సేలర్స్‌కి వాళ్ళకి ఒక 10 పార్టీస్ వస్తారు. రిటైల్‌లో ఒక 20 పార్టీస్ ఉంటారు. ఇలా రిటైల్ పార్టీస్ అందరూ ఎళ్లి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నప్పుడు ఈవెన్ వాళ్ళు ఒక క్వైట్ స్మాల్ మార్జిన్ యూజ్ చేస్తారు. అయినా రీటైలర్స్‌కి ఎందుకు మాకు ప్రైస్ డిఫరెన్స్ అంటే, సో, రీటైలర్స్‌కి ఆబ్వియస్‌లీ మీకు కాస్ట్ కటింగ్ ఇప్పుడు తెలిసిందే. షోరూమ్ మెయింటెనెన్స్ గానీ, హాస్పిటాలిటీ గానీ, ప్రమోషన్స్ గానీ, ఎక్స్‌వైజెడ్ ఈ ఎక్స్‌పెన్సెస్ వల్ల మళ్ళీ హోల్‌సేలర్స్‌కి గాను, రిటైలర్స్‌కి ఇంకో 10% మార్జిన్ కంపల్సరీ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో, ఆల్‌టుగెదర్ మీకు 20% దాకా డిఫరెన్స్ వస్తుంది. ఇది రిటైలర్స్‌కి అండ్ మాకే. ప్లస్ మళ్ళీ రిటైలర్స్‌కి ఇంకో 10-20% ఈ అదర్ ఎక్స్‌పెన్సెస్ యాడ్ అవుతాయి. సో, ఆల్‌టుగెదర్ 30% అనమాట. సో, చాలామంది చెప్పేదేంటంటే మీ దగ్గర దేనికి 20%, 30% మార్కెట్ మీద మీ దగ్గర రేట్ తక్కువుంది అంటే, దీస్ ఆర్ ద 3 రీజన్స్. ఇది ఒక మార్కెట్ క్లాసిఫికేషన్ అంటే. ఈ క్లాసిఫికేషన్ వల్ల మార్కెట్‌కి మనకి దాదాపు 20-25% ప్రైసెస్ మనం తక్కువగా ఇస్తున్నాం. సో, మనం ఏంటి అంటే వీఆర్ వీవర్స్. దీనొక కాన్సెప్ట్ వల్ల మనం ప్రైసెస్ తక్కువేస్తున్నాం అనమాట. సో, కస్టమర్స్ అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చిన్న క్లారిటీ వచ్చినట్టుండిద్ది. ఈ క్లారిటీనెస్ కోసం మనం ఈ సీరీస్ ఆఫ్ రీల్స్ చేశాము. నేను చెప్పిన ఆటిల్లో ఏదైనా తప్పు ఉంది అని మీకు నిజంగా అనిపిస్తే సో, ప్లీజ్ కామెంట్ అస్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ నిరంజన్ ఫ్రమ్ వీవర్లీ.